ఒక మట్టి కుండ తీసుకొని ఈ మట్టి పాత్రలో మనం ఇవన్నీ కూడా దాచుకోవాలండి, స్టోర్ చేసుకోవాలి. ఇవి పాడవకుండా మనకి వేపపిండి, అలాగే కట్టెలు కాల్చిన తర్వాత వచ్చినటువంటి బూడిద, అలాగే దేశీ ఆవు పిడకల బూడిద మిక్స్ చేసి ఈ విత్తనాల్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల పురుగులు అవి పట్టకుండా మంచిగా విత్తనం అనేది జర్మినేషన్ కోల్పోకుండా 2 నుంచి 3 సంవత్సరాలు మనకి ఇవి మంచిగా ఉండడం జరుగుతుందండి. మనం ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఈ దేశవాళీ విత్తనాలన్నీ కూడా కనుమరుగైపోయే దశలో ఉన్నామండి. ఇప్పుడిప్పుడే చాలామందికి అవగాహన పెరిగి ఈ దేశవాళీ విత్తనాలన్నీ కూడా సేకరిస్తున్నారు. మన దగ్గర